Hi guys, welcome back to our channel. This video we're going to discuss about a ratio and proportions. Ratio and proportion మీద ఆల్రెడీ వీడియో చేసాం. ఒకరు చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో కానీ ఐకార్డ్లో కానీ ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఈరోజు ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్లో సెకండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కసారి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి. సో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి. ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఓకే, నౌ టుడే డిస్కస్ అబౌట్ ద కంపారిజన్ ఆఫ్ రేషియోస్. సో మనకి ఎలాగైతే ఫ్రాక్షన్స్లో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటుందో అదేవిధంగా రేషియోస్లో కూడా కంపారిజన్ ఆఫ్ రేషియోస్. సో ఇక్కడ ఏంటంటే we express each one of them as a fraction. అంటే ఏంటి, గివెన్ రేషియోని ఫ్రాక్షన్లోకి ముందు కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేసిన తర్వాత ఇన్ ద సింప్లెస్ట్ ఫామ్. సో ఇక్కడ రేషియోస్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసిన తర్వాత దాన్ని మనం సింప్లెస్ట్ ఫామ్లో పెట్టాలన్నమాట. సో నౌ కంపేర్ ద ఫ్రాక్షన్స్. సో మనకి ఏ విధంగా అయితే ఫ్రాక్షన్స్లో కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఉంటుందో అక్కడ ఏంటి లైక్ ఫ్రాక్షన్స్. అంటే లైక్ ఫ్రాక్షన్స్ అంటే డినామినేటర్స్ ఈక్వల్గా ఉంటాయి కనుక న్యూమరేటర్ని కంపేర్ చేయాలి. సో న్యూమరేటర్ ఏదైతే గ్రేటర్ ఉంటుందో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫ్రాక్షన్. ఒకవేళ న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయనుకోండి డినామినేటర్స్ని కంపేర్ చేయాలి. డినామినేటర్స్ ఏదైతే గ్రేటెస్ట్గా ఉంటుందో దట్ ఈస్ ద లీస్ట్ ఫ్రాక్షన్. ఒకవేళ న్యూమరేటర్స్ డినామినేటర్స్ రెండు డిఫరెంట్గా ఉంటాయి కనుక దానికి డినామినేటర్స్ని ఈక్వల్ చేయాలి. సో డినామినేటర్ ఈక్వల్ చేసిన తర్వాత ఇప్పుడు న్యూమరేటర్ని కంపేర్ చేయాలి. లేదంటే కనుక క్రాస్ మల్టిప్లికేషన్ మొదలు చేస్తే కనుక ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో విచ్ ఈజ్ గ్రేటర్ ఇది ఈజీగా చెప్పవచ్చు. నౌ టేక్ వన్ ఎగ్జాంపుల్ 5:3 అండ్ 7:3. నౌ కంపేర్ దీస్ టూ రేషియోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ these two ratios are write in a fraction form, means 5/3 and second one will be 7/3. Now denominators are equal. Which is greater? 7 is greater. So here 5 is less than 7. That's why which fraction is less one? 5:3 is less than 7:3. సో ఈ విధంగా మనం ఇక్కడ ఇచ్చిన రేషియోస్ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి అప్పుడు కంపేర్ చేయొచ్చు. నౌ టేక్ టూ మోర్ ఎగ్జాంపుల్స్ హియర్. కంపారిజన్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ 7:10 and 7:5. First of all, these two ratios write in a fraction form, means 7/10. 7:10 means 7/10. 7:5 means 7/5. Now compare these two fractions. సో ఇక్కడ న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో ఏదైతే గ్రేటెస్ట్ నెంబర్ ఉంటుందో దట్ ఈస్ అ లీస్ట్ ఫ్రాక్షన్. దట్స్ వే డినామినేటర్ ఉంది కాబట్టి ఫ్రాక్షన్ ఏమవుతుందంటే లెస్ ఫ్రాక్షన్ అవుతుంది అనమాట. That's why 7/10 less than 7/5. Now take second example. Here 5:6 and 3:4. So in second one 5:6 write as 5/6. Second one 3:4. So 3/4. But ఇక్కడ ఏంటంటే న్యూమరేటర్స్ ఈక్వల్గా లేవు, డినామినేటర్స్ ఆల్సో నాట్ ఈక్వల్. దట్స్ వే డినామినేటర్స్ని మనం ఈక్వల్ చేయాలి. అంటే ఏంటి, లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలి. సో లైక్ ఫ్రాక్షన్స్గా కన్వర్ట్ చేయాలంటే డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 6 and 4? ద ఎల్సిఎం ఆఫ్ 6 and 4 విల్ బి 12. దట్స్ వే హియర్ 5/6. సో ఎల్సిఎం ఈక్వల్ టు 12. హౌ మెనీ 6 are 12? 2 times. That's why multiply numerator and denominator by 2. So 5 2s are 10, 6 2s are 12. So that's why 5/6 converted into 10/12. Take second fraction 3/4. How many 4s are 12? 3 times. That's why multiply numerator and denominator by 3. 3 3s are 9 by 4 3s are 12. Now denominators are equal. Now 10 and 9s are numerators. Now which is the greatest numerator? 10. So 10 is greater than 9. That's why here 10/12 is greater than 9/12. What is the corresponding fraction of 10/12? 5/6. What is the corresponding fraction of 9/12? 3/4. That's why 5/6 is greater than 3/4. So ఈ విధంగా మనం ఇక్కడ ఫ్రాక్షన్స్ కంపేర్ చేస్తే కనుక
ఇలా రేషియోస్ కంపేర్ చేయొచ్చు. నౌ విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ రేషియో 5:6 and 3:4? 5:6 ఈజ్ గ్రేటర్ దాన్ 3:4. ఇలా మనం చెక్ చేయొచ్చు. ఇక్కడ 7:10 and 7:5లో విచ్ ఈజ్ గ్రేటర్? 7/5. సో 7/10 ఈజ్ లెస్. దట్స్ వై 7:10 ఈజ్ లెస్ దెన్ 7:5. సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రేషియోస్ని కంపేర్ చేయొచ్చు. సో ఇక్కడ మన డినామినేటర్స్ని ఈక్వల్ చేయకుండా డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా మనం చేయొచ్చు. అది ఒకసారి చూద్దాం. మనం బిఫోర్ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో 5:6 and 3:4లో విచ్ ఈజ్ గ్రేటర్ అడిగారు అన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తామంటే 5:6 3:4ని ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసి డినామినేటర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ ఫ్రాక్షన్స్ని డిఫరెంట్ డినామినేటర్స్ని మనం ఈక్వల్ డినామినేటర్స్గా కన్వర్ట్ చేసాం. అలా కాకుండా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ ఒకసారి చూద్దాం. ఇయర్ 5:6 మీన్స్ 5/6. ఇయర్ 3:4 మీన్స్ 3/4. సో ఫ్రాక్షన్స్ ఎలా చేయొచ్చు? మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసి కూడా మనం ఏం చేద్దామంటే మనం కంపేర్ చేయొచ్చు. లేదంటే డినామినేట్స్ ఈక్వల్ చేసినా కంపేర్ చేయొచ్చు. బట్ డినామినేట్ ఈక్వల్ చేస్తే కానీ టైం టేకెన్. దట్స్ వే బై క్రాస్ మల్టిప్లికేషన్ ఒకసారి చూడండి. 4 into 5. So 5 into 4, here 6 into 3. 6 into 3. 5 into 4 means 5 4s are 20. 6 into 3 means 18. Now which is greater? 20 is more than 18. That's why here 5/6 is more than 3/4. So indirectly 5:6 is greater than 3:4. So ఈ విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. సో కంపారిజన్ ఆఫ్ రేషియోస్ అనేవి ఈ విధంగా మనం కంపేర్ చేయొచ్చు. ఏదర్ డినామినేటర్ని ఈక్వల్ చేసుకోవచ్చు, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో కూడా మనం కంపేర్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ రేషియోస్ ప్రాబ్లమ్స్ ఒకటి చెక్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే 2 numbers are in the ratio 5:4 and their sum will be 162. Then find the numbers. అంటే 2 numbers ఉన్నాయి. ఆ 2 numbers ఏ రేషియోలో ఉన్నాయి? 5:4. అంటే రేషియో మీనింగ్ ఏంటి? ఫస్ట్ పార్ట్ ఏమో అంటే ఫస్ట్ నెంబర్ 5 parts ఉంది, సెకండ్ నెంబర్ 4 parts ఉంది అన్నమాట. ఆ 2 numbers సమ చేస్తే కనుక 162 వస్తుంది అన్నమాట. Now here take the ratios of given numbers. The ratios of given numbers. So the ratios of given numbers are 5:4 and 5 parts 4 parts. So parts అనగా each part ఏందో మనకు తెలియదు కాబట్టి let the part will be let the equal part will be take as x అని తీసుకోండి. So first number, what is the first number? 5 parts కాబట్టి 5x. What is the second number? Second number equal to 4 parts and 4x. ఈ 2 numbers సమ్ చేస్తే కనుక 162 వస్తుంది అన్నమాట. దట్స్ వే 5x ప్లస్ 4x ఫస్ట్ నెంబర్ ప్లస్ సెకండ్ నెంబర్ ఈక్వల్ టు 162. 5x plus 4x is equal to 9x is equal to 162. So x is equal to 162/9. So ఇక్కడ 9 ones are here, 9 ones are 9 ఇంకా 72. So 9 8s are 72. That's why x is equal to 18 and equal part will be 18 parts matter. If now what is the first number? So here first number equal to how many parts? 5x. So 5x means 5 into what is the value of x? 18. So 18 5s are 90. Now take second number. What is the second number? Second number will be how many parts? 4 parts and 4x. So 4x. Now 4 into x means 18. So 4 18s are 72. So that's why the second number will be 72. So here first number 90 అవుతుంది, సెకండ్ నెంబర్ 72. ఒక్కసారి యాడ్ చేసి చూడండి. 90 + 72 = 162. సో ఇది అప్లికేషన్స్ ఆఫ్ రేషియోస్. ఇలాగా రేషియోస్ ఇచ్చేసి ఆ నెంబర్స్ అడుగుతారు అన్నమాట. నౌ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. హియర్ డివైడ్ 1575 బిట్వీన్ కమల్ అండ్ మధు ఇన్ ద రేషియో 7:2. ఇక్కడ ఏంటంటే టోటల్ అమౌంట్ 1575ని ఈ కమల్ అండ్ మధుకి 7:2 రేషియోలో డివైడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ దీన్ని 2 మెథడ్లో చేయొచ్చు. బై యూజింగ్ ఆల్జిబ్రా యూజ్ చేయొచ్చు, లేదంటే కనుక అర్థమెటిక్లో యూజ్ చేయొచ్చు.
ఇంకా మీకు ఆల్జిబ్రా తెలియదు అనుకోండి, అర్థమెటిక్లో చేద్దాం. సపోజ్ అర్థమెటిక్లో చేసిన మన ఆన్సర్ ఏం చేద్దామంటే టోటల్ అమౌంట్ ఎక్కడంతా టోటల్ అమౌంట్ ఈక్వల్ టు 1575. ఫస్ట్ ఇప్పుడు కమ్మలకి ఎంత పోర్షన్ వస్తుంది, కమ్మలకి టోటల్గా 7 పార్ట్స్ రావాలి. సో అందుకు దాని న్యూమరేటర్లో కమల్ పోర్షన్స్ వేసేద్దాం. బై డినామినేటర్లో టోటల్ అమౌంట్ ఎన్ని పార్ట్స్ చేసాం, ఇక్కడ 7 పార్ట్స్ ప్లస్ 2 పార్ట్స్, దట్స్ వే 7 ప్లస్ 2 పార్ట్స్ డినామినేటర్లో వేయాలన్నమాట. అంటే సమ్ ఆఫ్ ద పార్ట్స్ ఇంటూ ఏ అమౌంట్ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం 1575ని మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం అన్నమాట. దట్స్ వే 7/7 ప్లస్ 2 9 ఇంటూ 1575. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎవరికైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో వాళ్ళకి వచ్చిన పోర్షన్ని న్యూమరేటర్లో వేయాలన్నమాట. డినామినేటర్లో సమ్ ఆఫ్ ద పోర్షన్స్. సో ఇక్కడ 2 మెంబర్స్ అయితే 2 పోర్షన్స్ ఉంటాయి, అదే 3 మెంబర్స్ అంటే 3 రేషియోస్ వస్తాయి అన్నమాట. ఇక్కడ 3 కూడా యాడ్ చేసి వేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 మెంబర్స్ కాబట్టి 2 రేషియోస్ వచ్చాయి, దట్స్ 2 రేషియోస్ యాడ్ చేస్తాం. నౌ 7/9 ఇంటూ 1575. 9 ones, how many 9s ఇక్కడ డివిజన్ చేసినప్పుడు సార్ చూడండి, how many 9s 175 9s, 175 9s. Now 7 into here 175. 7 into 175 means 1225 rupees. అంటే మనకి కమలకి టోటల్ అమౌంట్లో 7 పార్ట్స్ ఇవ్వాలి. ఆ 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1225. సో ఇప్పుడు మనకి మిగిలిన అమౌంట్ ఎవరిది, మనకి మధుది. సో మీరు ఇలా చేయొచ్చు. సో టోటల్ మనం 1575లో నుంచి కమలకి ఇచ్చిన అమౌంట్ 1225 మైనస్ చేస్తే కనుక మనకి అమౌంట్ ఎవరిది వస్తుందంటే మధు అమౌంట్ వస్తుంది. సో 5 - 5 0, 7 - 2 5, here 3. సో here 350 రూపీస్ ఎవరికి వస్తుందండి, మనకి మధుకి వస్తుంది. మధుకు 2 పార్ట్సే కదా, దట్స్ వే మధుకి 350 రూపీస్ వస్తుంది. లేదు ఇలా చెయ్యాలనుకుంటే కనుక డైరెక్ట్ ఇక్కడ కూడా రేషియో వేసుకున్నాం అనుకునే కదా, రేషియో కూడా వేసుకోవచ్చు. సో ఈ ప్రాబ్లంలో మన కమల్కి ఎంత వచ్చింది, కమల్ అమౌంట్ ఈక్వల్ టు 1225 రూపీస్ వచ్చిందన్నమాట. ఎవరికి, కమల్కి. ఇప్పుడు మధు కావాలి కాబట్టి మధు ఈక్వల్ టు మధు పోర్షన్ 2 parts, that's it 2 by denominator total parts means 7 plus 2 9 into, so total amount 1575. So 9 ones, how many 9s in the చేసుకున్నాం కదా 175. Now 2 into 175, 2 into 175 means 350. That's way 350 rupees అనేది మనకి ఎవరికి ఇవ్వాలంటే మధుకి ఇవ్వాలి. సో మీరు డిఫరెంట్గా చేసుకోవచ్చు, లేదంటే ఒక పర్సన్ ఫైండ్ అవుట్ చేసి వచ్చిన అమౌంట్ని టోటల్ అమౌంట్లోంచి మైనస్ చేస్తే కనుక ఆ రిమైనింగ్ అమౌంట్ సెకండ్ పర్సన్ అవుతుందన్నమాట. అలా చేసినా పర్లేదు. సో ఇట్ ఈస్ ద అప్లికేషన్స్ ఆఫ్ ఏ రేషియోస్. ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారండి, ఇక్కడ డివైడ్ 3450 రూపీస్ అమాంగ్ 3 persons ABC ఆర్ ఇన్ ది రేషియో 3:5:7. ఇందాక మనం బిఫోర్ ప్రాబ్లంలో 2 మెంబర్స్ తీసుకున్నాం, మనకి 3 మెంబర్స్ కాబట్టి ఏకి బికి సికి ఎంత అమౌంట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారు, న్యూమరేటర్లో 3 తీసుకోండి. ఫస్ట్ ఏకి డినామినేటర్లో 3 + 5 + 7, సో టోటల్ యాడ్ చేసి వేసుకోండి. అదేవిధంగా బీకి వచ్చినప్పుడు బీకి ఎంత పార్ట్స్ వచ్చింది 5 parts, 5/8. సో 3 + 5 + 7 15 ఇంటూ ఈ అమౌంట్ వేసుకుంటాం. ఇప్పుడు సి కావాలనుకోండి, సి ఎన్ని పార్ట్స్ ఉంది 7 parts, 7/, డినామినేటర్ 15 ఇంటూ 4 ఇంటూ 3450. సో ఇలా వేస్తే కనుక ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. అదేవిధంగా కంపేర్ దీస్ 2 ratios, నౌ విచ్ ఈజ్ గ్రేటర్, సో విచ్ ఈజ్ లెస్టర్, ఆర్ బోత్ ఆర్ ఈక్వల్ అనేది 5:12 అండ్ 17:30. ఈ 2 ratios మీరు కంపేర్ చేసి, సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసిన తర్వాత మీకు వచ్చిన ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.